రేవంత్ సర్కార్పై ప్రతి ఊరు మరలబడుతుంది. ఆర్భాటంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు నిరసనలకు వేదికలవుతున్నాయి. లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోవడంపై ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. పలుచోట్ల ప్రజా ప్రతినిధులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక అనుచరులతో దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. 6 గ్యారెంటీలకు అరడజన్ సార్లు దరఖాస్తులు చేసుకున్నామని ఇప్పుడు మళ్ళా పథకాల కోసం అప్లికేషన్లు అడగడంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఈ ఊరు ఆ ఊరు అనే తేడా లేదు. అనర్హుల జాబితాలపై అన్ని ఊర్లు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. గ్రామ సభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. ఓవైపు 6 గ్యారెంటీల అమలుపై నిలదీస్తూనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికలో పేదలకు అన్యాయం జరిగిందని ప్రజలు తిరగబడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, అధికార పార్టీ నేతలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ధర్నాలు, రాస్తా రోకోలు, ఆందోళనతో తమ ఆగ్రహాన్ని, ఆవేదనను, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాష్ట్రంలో 3వ రోజు నిర్వహించిన గ్రామ సభలు సైతం రణరంగంగా మారాయి. పథకాలు ఖచ్చితంగా వస్తాయన్న ఆశతో గ్రామ సభలకు పోటెత్తిన వారంతా జాబితాలో పట్టుమని 10 మంది అర్హుల పేర్లు కూడా లేకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయారు. అర్హులకు పథకాలు అందించని గ్రామ సభలు ఎందుకంటూ చాలా చోట్ల అధికారులను అడ్డుకొని సభలను బహిష్కరించారు. పోలీసు నిర్బంధ నడుమ గ్రామ సభల నిర్వహణపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. దరఖాస్తు కాంగ్రెస్ సర్కారులో దరఖాస్తు ఊతపదంగా మారిపోయింది. గతంలో తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయో చెప్పకుండా మళ్లీ దరఖాస్తులు తీసుకుంటూ హంగామా చేస్తోంది. ప్రజాపాలన దరఖాస్తులతో మొదలైన ప్రక్రియ ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉంది. దరఖాస్తు చేసుకున్నా ఆ పథకం వస్తుందన్న నమ్మకం కూడా లేదంటూ నిట్టూరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ఇప్పటి వరకు 6 సార్లు దరఖాస్తులు స్వీకరించింది. అధికారంలోకి రాగానే డిసెంబర్ 28న ప్రజాపాలన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత మళ్లీ ఎంపీడీఓ ఆఫీసుల్లో 500 రూపాయలకే గ్యాస్ కోసం, గృహజ్యోతి కోసం దరఖాస్తులు తీసుకున్నారు. ఆ తర్వాత రుణమాఫీ కోసం దరఖాస్తులు స్వీకరించింది. పథకాల అమలు కోసం కులాల వారీగా లెక్కలు తీస్తామని ప్రకటించిన సర్కార్ నిరుడు నవంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టింది. ఈ నివేదిక ఆధారంగా పథకాలు అమలు చేస్తామని మంత్రులు ప్రకటించినా వాస్తవంలో అది కనిపించడం లేదు. గ్రామ సభల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు దరఖాస్తులు ఏమయ్యాయంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను సంక్షేమ పథకాల్లో అర్హుల ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. సంక్షేమ ఫలాలు అందుతాయని కోటి ఆశలతో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అందులోనే దరఖాస్తు చేసుకోవాలని కోరడంతో సుమారు 1.2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత 1.17 కోట్ల కుటుంబాల కులగణన సర్వే చేయించింది. ఈ వివరాలతో ఆయా పథకాలకు అర్హులను ఎంపిక చేయవచ్చు. మళ్లీ కొత్తగా దరఖాస్తులు తీసుకోవాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఏ పథకం అమలు చేసినా అందులో కోతలు, కొర్రీలే ఎక్కువగా ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మళ్లీ దరఖాస్తులు తీసుకోవడం వెనుక కోతలు పెట్టడమే లక్ష్యంగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు చాలా మంది వెనుకంజ వేస్తారు. పథకాల అమలును జాప్యం చేయడానికి దరఖాస్తుల స్వీకరణ పేరుతో కాలం గడిపేయచ్చన్నది ప్రభుత్వం ఎత్తుగడ కావచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.